హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ మినీ వ్లాగ్. నిన్నటి వ్లాగ్ లో చూసే ఉంటారు మీరైతే. మేము భద్రాచలం టెంపుల్ కి అయితే వచ్చేసి దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత వచ్చేసి మేము ఇంకా డైరెక్ట్ పర్ణశాల ఫైనల్లీ వచ్చేసాం అనమాట. మేము పర్ణశాల లోపలికి. ఇదిగోండి, ఇది మొత్తం చూడొచ్చు. ఇది మొత్తం గోదావరి నది. మస్తుంది వ్యూ అయితే ఇక్కడ నుండి. ఇప్పుడే మేము వచ్చేసి టెంపుల్ లోపలికి వెళ్ళేసి వచ్చాము. కానీ ఏం లేదనమాట టెంపుల్ లోపల. ఏముందిలే గానీ ఫోన్లలో అయితే లేదు, అందుకని వీడియో అయితే తీయలేదు. బోటింగ్ అయితే వెళ్దాం అనేసి అంటున్నారు. ఇంకా వేరే కాడ సీతమ్మ చీర ఆరేషన్ కాడ ఉందంట. దర్శనం అయితే అయిపోయింది అక్కడ నుండి. ఇక్కడ పులార తిన్నాము. తిన్న తర్వాత వచ్చేసి ఇక్కడికి అయితే వచ్చేసాము బోటింగ్ కాడికి. ఇగోండి, ఇక్కడైతే బోట్లు అయితే ఉన్నాయి. మేము ఇక్కడ నిల్చున్నాము. అనిల్ అన్న బయటికి అయితే వెళ్ళిండు. అనిల్ అన్న వచ్చిన తర్వాత లోపలికి అయితే వెళ్దాము. బోట్ లోపలికి ఒక్క మనిషి కంట 60 రూపీస్ అంట. సంబయ్ అయితే అక్కడికి ఎక్కేసిండు. మనం కూడా ఎక్కేసి చూద్దాం. సో అనిల్ అన్న కూడా వచ్చేసాడు. ఇప్పుడు ఇంకా ఫోటోలు దిగేసాము. ఫోటోలు దిగేసిన తర్వాత మళ్ళీ బోట్ అయితే ఎక్కేసాము టికెట్ తీసేసుకుని. ఎంజాయ్ లొకేషన్ వేరే, అసలు మామూలుగా లేదు భయ్యా. అయిపోయి సరదా ప్రశాంతంగా తిరిగేసి వచ్చినాం కదా. మస్తు అనిపించింది. ఎక్కువ ఫోటోలు మనం దిగింది, ఫోటోలు ఫుల్ దిగినాం అసలు. ఇటుకైతే వచ్చేసాం మేము. ఇది మొత్తం ఈ నుంచి వరకు సీతమ్మ వారు ఆరేసిన చీర అచ్చులు.